ముఖ్యంగా కేరళ శబరిమలకి ప్రస్తుతం సీజన్ కాబట్టి భక్తులందరూ వెళ్లాల్సి ఉంటుంది. వారు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో కూడా మనం మాట్లాడదాం. రుత్విక్, గుడ్ ఈవినింగ్. ఏంటి అసలుకి ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఎట్లుంది బెంగళూరులో? ప్రత్యేకించి శబరిమలకి వెళ్ళేటువంటి అయ్యప్ప స్వాముల పరిస్థితి ఎలా ఉంది? వారు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కొంత లగేజ్లు కూడా కొన్ని ఫ్లైట్స్లో వాళ్ళకి సకాలంలో అందించలేనటువంటి పరిస్థితి కూడా చూసాం. కొంతమంది ఎయిర్పోర్ట్లకు వచ్చి ఆగిపోతున్న సమస్యను చూస్తున్నాం. ఏంటి అసలుకి వాళ్ళకి అసలు వెళ్ళేందుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మార్గం ఏంటి అసలుకి? గుడ్ ఈవినింగ్ శ్రీహరి. ఇది 5వ రోజు ఇండికా ఫ్లైట్ లో సమస్య అనేది తలెత్తి ఇది 5వ రోజు. మొత్తంగా బెంగళూరులో నిన్నటి వరకు చూసుకుంటే దాదాపుగా కూడా 392 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. నిన్న ఒక రోజు తీసుకుంటే 292 ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇది పెద్ద బెంగళూరు విమానాశ్రయం 2 టెర్మినల్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ గా దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఎక్కువగా కూడా వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న చోటది. ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది. ప్రతి నిమిషానికి కూడా ఫ్లైట్లు వెళ్తున్న పరిస్థితులు ఉంటాయి. సో ఇంతటి రద్దీ ఉన్న ఎయిర్పోర్ట్ లో అదే విధంగా ఇండికా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, ఆలస్యంగా నడుస్తుండడంతో టెర్మినల్ 1 కానీ టెర్మినల్ 2 దగ్గర కానీ వేలాది మంది ప్రయాణికులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఈ అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి ప్రణాళిక అనేది టికెట్లు ఏదైతే దేవస్థానం ట్రావెన్కోర్ దేవస్థానం దర్శన టికెట్లు విడుదల చేసిన సమయంలోనే దర్శన టికెట్లతో కూడా ఫ్లైట్స్ టికెట్లు కూడా బుక్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు శబరిమలకి వెళ్తే శబరిమలలో ఒక ఆన్లైన్ తో పాటు కూడా కరెంట్ బుకింగ్ చాలా తక్కువగా ఇస్తున్నారు. ఇటు ఫ్లైట్ ఆలస్యం అయ్యి ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడము, ఈ వీటితో పాటు కూడా అక్కడ దర్శన టికెట్లకు కూడా అయ్యప్ప స్వాములు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రోజుల తరబడి ఒక రోజు 2 రోజులు డిలే అవడం, మరి వేరే మార్గం ద్వారా వారు ఇరుముడి కట్టేసుకుంటారు కాబట్టి వారు వేరే మార్గం ద్వారా కూడా కొంతమంది ప్రయాణికులు ఏర్పాటు చేసుకొని కూడా అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా అక్కడ ఒక గ్రూప్ గా గ్యాదర్ అయ్యి కూడా అక్కడ వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో దర్శనాలకు కూడా ఆలస్యం అయ్యి అక్కడ కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇట్లా ఓవరాల్ గా తీసుకుంటే అయ్యప్ప స్వాములు మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా అయ్యప్ప స్వాములు పొద్దున సాయంత్రం వాళ్ళు స్నానాలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఇట్లా పూజలు కూడా ప్రతినిత్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. వాటికి కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇది 5వ రోజు. ఎప్పటికీ ఈ సమస్య తీరుతుంది? దీని మీద ప్రత్యామ్నాయంగా ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు కానీ లేకపోతే ఇండికా సిబ్బంది కానీ ఏమన్నా ప్రత్యేకంగా వీళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది అంటే కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు కూడా కనపడట్లేదు. అయితే ముఖ్యంగా కూడా ఇటు అర్జెంట్ గా కూడా ఈ వివాహాలకు సంబంధించి ఇట్లాంటి ప్రణాళికలు రూపొందించుకున్న వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా తీసుకుంటే ఇటు బెంగళూరు ఓవరాల్ గా శబరిమలకు వస్తున్నటువంటి భక్తులు అంటే ఫ్లైట్స్ లో దేశం నలుమూలల నుంచి కూడా వస్తుంటారు. ప్రత్యేకించి మనం చూసినప్పుడు ఇటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ప్రస్తుతం ఎట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యప్ప స్వాములు? ఇప్పుడు ఎయిర్ ఫ్లైట్స్ రద్దయినాయి కదా, ముందు ఎక్కువగా ఇండిగో సర్వీసులను కూడా వినియోగించుకుంటారు. ఎందుకంటే సహజంగా వాళ్ళ సర్వీసులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రత్యామ్నాయం ఏ ఏ ఏ ఏ రూట్లను ఎంచుకున్నారు, ఎలా వెళ్తున్నారు? ఇప్పుడు చాలా మంది కూడా ఎందుకంటే స్వదేశీయంగా కూడా ఇండిగో అనేది చాలా ప్రధానంగా కూడా అందరూ కూడా డిపెండ్ అయి ఉంటారు. దాన్నే బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా చాలా మంది దాని మీద ఆధారపడి ఇప్పుడు టికెట్లు విడుదలైన సందర్భంలోనే టికెట్లు నెల రోజులు 2 నెలలకు ముందు కూడా టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళ ప్రణాళికలు రూపొందించుకుంటారు. అయితే ఒక్కసారిగా కూడా వాళ్ళు ఇరుముడి తగిలించుకుని అంటే రోజులు కూడా ప్రణాళిక, కొంతమంది మండల పూజ అంటారు, ఇట్లా రకరకాలుగా వాళ్ళకి తోచినన్ని రోజులు కూడా మాల వేసి ఆ మాల వేసుకున్న సమయంలో ఇరుముడి చెల్లించే సమయానికి కూడా ఇలా లెక్కించుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఈ డిలే అవడం, క్యాన్సిల్ అవడంతో వారు ఒక్కసారిగా కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఒకవేళ క్యాన్సిల్ అని సమాచారం ఇచ్చినా కానీ వాళ్ళంతా కూడా వేరే మార్గాలను వెతుక్కునే పరిస్థితి ఉంది. ఆలస్యం అని చెప్తూ వస్తూ కూడా ఆఖరికి ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత గంటల తరబడి రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారు శబరిమలకి వెళ్ళడం కానీ ఇరుముడి చెల్లించడానికి కానీ ఇవన్నీ కూడా ఆలస్యం అయితే దర్శనాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది వరకు కూడా వారి ప్రణాళికలను వెహికల్ ని అరేంజ్ చేసుకొని వెళ్ళడము, లేదా ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటే ట్రైన్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇట్లా ప్రత్యామ్నాయ మార్గాలను అయితే ఇప్పుడు అన్వేషిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ నుంచి అయితే ఇంకా ప్రీ ప్లాన్ గా కూడా కొంతమంది ముందుగా సమాచారం తెలుసుకొని కూడా
వారంతా ఒక గ్రూప్ గా ఏర్పడి కూడా వెళ్ళే ప్రణాళిక అయితే రూపొందించుకుంటున్నారు. కానీ గత 2-3 రోజులుగా 4 రోజులుగా అయితే ఈ సమస్య అనేది తీవ్రంగా ఉంది. నిన్న ఇవాళ నుంచి కూడా కొంత ఈ సమస్య తగ్గి మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యి వాళ్ళు వేరే మార్గాలను కూడా వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ రుత్విక్. సో ఇది శబరిమలకి వెళ్తున్నటువంటి భక్తులు కొంతమంది ఎయిర్పోర్ట్ల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు, లేదా ఈ బహుశా